సరే మంచిదండి. తల చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగండ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను నీ సన్నిధిలో చేరి నాయన నీ వాక్యంలో నైనా మరలా ఆనందించగలుగుటకు, మా లోటుపాట్లను గ్రహించగలుగుటకు నాయన మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నాయన నీ ఉన్నతమైన మాటలోనికి మేము వెళ్ళబోతుండగా మా హృదయాలు సంసిద్ధపరచుకుని నాయన మా కుదువైన జ్ఞానాన్ని ఆయన నేర్చుకొని నీ కొరకు లోబడే వారిగా నాయన ఉండులాగున అంటే కృపను మాకు అనుగ్రహించిన ఆయన విన్న మాటలను ఆయన మా హృదయంలో బదిలపరుచుకొని నీ కొరకు మా బ్రతుకులు మలుచుకునేలాగున అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన చెప్పిన నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు నిన్ను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థన మనం అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభుని రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకున్నానండి. మంచిది. పోయిన ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం? ఏంటి చెప్పండి, గుర్తుందా గుర్తులేదా? ప్రతి వాడు కూడా ఏముంటాయి చెప్పండి? స్వకీయమైన దురాశలు అనేవి ఉంటాయి. ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? తన స్వకీయమైన దురాశలతో ఏం చేస్తాడు? ఈడబడతాడు. ప్రతి వాడు అంటే అందులో చాలామంది చిన్నలు మొదలుకొని అధికార స్థాయిలో ఉన్నవారి వరకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆ యొక్క ఈడబడే స్థాయి అనేది ఉంటుంది. ఆ స్థాయిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క స్వకీయ దురాశ చేత ఈడబడతారు. ఓకేనా? ఆ స్వకీయమైన దురాశ చేత ఈడబడిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని లక్షణాలని మనం నేర్చుకున్నాం. ఓకేనా? సరే, ఈ శోధన వల్ల అసలు కలిగే నష్టాలు ఏంటి? ఓకేనా? శోధన అనేది మన దగ్గర కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ప్రతి వారికి కూడా ఏం చేస్తుంది? వస్తుందా రాదా? శోధన అనేది ప్రతి వారి దగ్గరికి వస్తుంది. అవునా? క్రీస్తు వారిని కూడా అది వదలలేదు శోధన అనేది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా శోధన ఏం చేస్తుంది? మన దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు అసలు ఈ శోధన అనేది అసలు ఎలాంటి నష్టాన్ని కలిగజేస్తుంది మన జీవితంలోనికి? ఒకవేళ శోధనకు మనం లొంగిపోతే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి మనకు? శోధన అనేది మన దగ్గరకు వస్తుంది, ఓకే. ఒకవేళ దానికి మనం లొంగిపోతే దానివల్ల మనకు కలిగే నష్టం ఏంటి అసలు అనేది ఒకసారి చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనము మన రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. ఓకేనా? ఎప్పుడైతే శోధన మన దగ్గరికి రావడం వల్ల ఇబ్బంది ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం శోధన లొంగిపోతామో దానివల్ల ఏమవుతుంది చెప్పండి? మన రక్షణ ఆనందం అనేది కోల్పోవాల్సి వస్తుంది. ఓకేనా? కీర్తనకారుడు రాస్తూ చెప్తున్నాడు 51:12 ఒకసారి చూడండి. దావీదు గారు రాస్తున్న కీర్తన, నాతాన్ ప్రవక్త తన దగ్గరకు వచ్చి గద్దించినప్పుడు రాస్తున్న కీర్తనలో 51:12 ఏంటంట? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టింపు. ఏమని చెప్తున్నాడు? భక్తుడైన దావీదు గారు మాట్లాడితే ఏమంటున్నాడంటే నీ రక్షణ ఆనందం ఏంటంట? మరలా నాకు పుట్టింపు. ఓకేనా? అంటే ఇంతకుముందు రక్షణ ఆనందం ఏమైపోయింది చెప్పండి? ఎప్పుడైతే అతడు తప్పని తెలియనంత వరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? పర్లేదు, సజావుగానే సాగుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ తప్పని తెలిసిందో ఏమైపోయిందంట? మునుపటిలాగా అతడు రక్షణ ఆనందంలో కొనసాగలేకపోతున్నాడు. అది తప్పని తెలిసిన తర్వాత ఆ తప్పు నేను చేశాను అని తెలుసుకున్న తర్వాత ఏమైందంట? మునుపటిలాగా అతడు సజావుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినడం కానీ లేకపోతే దేవుడి చెప్పిన ఆజ్ఞలు కానీ పాటించే విషయానికి వస్తే ఏమైపోయింది? దావీదు గారికి ఆ రక్షణ ఆనందం అనేది అంతగా లేదు. ఓకే, రక్షణలో ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను అనే ఆనందం అనేది ఏమైపోయిందంటే దావీదు గారిలో లేదు. ఓకేనా? రైట్. దావీదు గారిలో మరి ఆ తప్పని చేసినప్పుడు ఆయన యొక్క హృదయం అనేది అలా కలవరపడిపోయి రక్షణ ఆనందం అనేది నా నుంచి దూరం అయిపోయింది. కనుక ఏం చేయాలి? ఆ రక్షణ ఆనందం అనేది తిరిగి నాకు ఇచ్చే ప్రభు అని ఏం చేస్తున్నాడు? భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఓకేనా? రైట్. మన జీవితానికి వస్తే మరి ఏమైపోయింది చెప్పండి? ఎప్పుడైతే శోధనకు మనం లొంగిపోతాం మన జీవితాల్లో కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? రక్షణ ఆనందం అనేది మన జీవితంలో చిన్నగా వెళ్ళిపోతుంది. అవునా కదా? నిజంగా మనం ఫస్ట్లో బాప్తిసం తీసుకున్నంత చురుగ్గా, ఫస్ట్లో బైబిల్ చదివినంత చురుగ్గా, ఓకేనా, ఫస్ట్లో మనం చర్చ్ అంతే ఇంట్రెస్ట్ చూపించినంత తొందరగా అంత అట్రాక్ట్ అనేది ఏమవుతుంది చెప్పండి? రాను రాను ఏమవుతుంది మనకు? ఏమవుతుంది చెప్పండి? రాను రాను మన భక్తి అనేది పెరిగే కొద్దీ ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు భక్తి జీవితం అనేది పెరిగే కొద్దీ భక్తి ఏం కావాలి? అవునా?
మన భక్తి స్థాయి అనేది మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉండాలి, అవునా కదా? అలా కాకుండా మన భక్తి స్థాయి అనేది తగ్గుతూ ఇంకా నానాటికి ఇంకా వెనుకకి వెళ్ళిపోతున్నాం అంటే ఏమైనట్టు? మనం రక్షణలో ఎదుగుతున్నామా లేకుంటే రక్షణలోనికి ఇంకా దిగజారి వెళ్ళిపోతున్నామా? ఏం చేస్తున్నాం చెప్పండి? భక్తి మీద మనకు అంత ఇంట్రెస్ట్ లేదు, అసలు దేవుడు అంటే నెగ్లిజెన్సీ, ఏదో వెళ్తాంలే సంఘానికి, సండే ఒకరోజు వస్తే సరిపోతుందిలే, అవునా కదా? పర్లేదు, ఏంటంటే అందరూ గుడికి వెళ్ళిపోతారు, అవునా? హైందవులు అందరూ గుడికి వెళ్ళిపోతారు, ముస్లిమ్స్ అందరూ నమాజ్కి వెళ్ళిపోతారు. కనుక ఆదివారం రాగానే ఏం చేయాలి చెప్పండి? క్రైస్తవులు అందరూ కూడా ఏం చేయాలి? చర్చిలకు వచ్చేయాలి. చర్చ్ కంపల్సరీగా సండే రాగానే చర్చిలకు రావాలి అనే దాని మీద బేస్ ఏం చేస్తున్నారు చెప్పండి? దాని మీద వస్తున్నారు. నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం చెప్పండి? నిజంగా నేను రక్షణలో ఉన్నాను, దేవుని బట్టి నాకు ఆనందం ఉంది, దేవుని వాక్యాన్ని బట్టి నా హృదయం అనేది తృప్తిపరచబడుతుంది, లేకుంటే సేద తీర్చబడుతుంది అనే ఆలోచనలో మనం ఉన్నామా? లేకుంటే ఏదో రావాలంటే రావాలి, వస్తున్నామంటే ఉన్నామా సంఘంలోనికి? ఎలా ఉన్నాం చెప్పండి? దావీదు గారి హృదయం ఎప్పుడైతే తప్పు చేస్తానో తెలుసుకున్నాడు, ఆయన హృదయం ఏమైపోయిందంట? పశ్చాత్తాపడిపోయింది. కింది మాటలో రాస్తూ చెప్తాడు ఆయన ఏంటంటే, పైన వచనాల్లో ఏంటంటే, ఇస్సోపుతో నన్ను కడుగు అంటాడు, అవునా కదా? నా దోషమంతా పోయేటట్లు ఏం చేయి? ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే తెల్లగా నన్ను ఏం చేయి? కడుగు, అవునా కదా? ఇవన్నిటిని కూడా ఏం చేస్తాడు ఆయన? నన్ను కడుగని ఏం చేస్తాడు? పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటాడు దావీదు గారు, అవునా కదా? అట్లాంటి సందర్భాల్లో మనం సంఘానికి వస్తున్నాడు, నిజంగా మన రక్షణ ఆనందాన్ని మనం కోల్పోయిన విషయాన్ని గమనిస్తున్నాం చెప్పండి? నిజంగా మనలో రక్షణ ఆనందం ఉంది, రక్షణలోనే ఉన్నాం, ఇంకా ఆ ఆనందం అనేది ఇంకా నాలో కొనసాగుతుంది. దేవుని వాక్యం అంటే నాకు ఒక ఇంపైన అంటే ఇంపైంది. ఎప్పుడైతే మనం స్పెషల్గా చేసుకుంటాం, అవునా కదా? కొన్ని స్పెషల్స్ అనేవి మనం చేసుకుంటాం తినడానికి, అవునా కదా? అట్లా తినడానికి స్పెషల్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అది ఎప్పుడు తిందామా, చేస్తున్నా కానీ అది ఎప్పుడు తినేసేయాలా, ఎప్పుడు దాని రుచిని అనుభవించేయాలా అని అంత ఆనందం అనేది మనకు ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు దేవుని వాక్యం విషయంలో కూడా ఒక ఆదివారం రాగానే లేకుంటే సంఘానికి మనం రాగానే అంత ఆనందం అనేది మనలో ఉందా చెప్పండి? అంత ఆనందం ఉందా? దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు, అసలు ఆ ఆనందాన్ని నేను ఎలా తీసుకోవాలి అనే ఆనందంలో మనం ఉన్నాం చెప్పండి? అంత అటెన్షన్ అనేది మనం దేవుని వాక్యానికి ఇస్తున్నాం చెప్పండి? ఇవ్వడానికి ఏం చేస్తున్నాము? కొద్దిగా దూరం పెడుతున్నట్టుంది, అవునా కదా? రక్షణ ఆనందాన్ని పక్క పెట్టేసి ఏదో వస్తున్నామా అంటే వస్తున్నాం అన్నట్టు ఏం చేస్తున్నాం? మనం సంఘంలోనికి వచ్చి వెళ్ళిపోతున్నాం, అవునా కదా? కానీ దావీదు గారులో అలాంటిది ఏంటంట? ఏం చేస్తున్నాడు చెప్పండి? మరలా ఏం చేయి, నాలో రక్షణ ఆనందాన్ని ఏం చేసాయి? పుట్టించే అంటున్నాడు, ఓకేనా? రైట్. రెండవదిగా ఏమొస్తుందంటే అపరాధ భావం వస్తుంది. ఎప్పుడైతే మనం శోధనలు లొంగిపోతామో నెక్స్ట్ మనలోనికి వచ్చేది ఏంటంటే అపరాధ భావం, ఓకేనా? అపరాధ భావం అంటే ఏంటో తెలుసా? అపరాధ భావం అంటే గిల్టీనెస్, నేనే చేశాను, నా వల్లే జరిగింది, అవునా? ఇట్లాంటిది అన్నీ కూడా అపరాధ భావం కిందకి వస్తాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే వన్స్ ఈ శోధనలోకి మనం వెళ్ళిపోతామో మన మీద దాడి చేసేది ఏంటంటే అపరాధ భావం చేస్తుంది అనమాట. నువ్వు ఈ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు ఏం చేస్తుంది? మన మీద నేరారోపణ అనేది చేసి దేవునికి దగ్గర కాకుండా చేస్తుంది అనమాట. అంటే దేవునితో మనం సమయాన్ని వెచ్చించకుండా, ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్దామనే సరే మనకు వచ్చే ఆలోచన అంటే ఎన్నో తప్పులు చేసుకుంటూ ఎన్నో పాపాలు చేసుకుంటూ మరలా దేవుని దగ్గరికి వెళ్తా ఉంటావేంటి, దేవుని వాక్యం దగ్గరికి వెళ్తా ఉంటావేంటి, అవునా కదా? ఎప్పుడైతే నీళ్ళు అపరాధ భావం వస్తుందో దేవుని వాక్యం దగ్గరికి వెళ్దామని సరే ఏమవుతుంది చెప్పండి? వద్దులే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేను అంత అర్హుని కాదు, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నాకు అంత అర్హత లేదు, దేవుని వాక్యం చదవాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నానికి ఏం చేయను? నేను దేవుని వాక్యం దగ్గర నేను వెళ్ళను, దేవుని వాక్యంతో నేను సరి చేసుకోవడానికి నేను ఇష్టపడను, ఓకేనా? ఎప్పుడైతే శోధనలోకి వెళ్ళిపోతామో నెక్స్ట్ అటాక్ మనకి ఇచ్చే ఏంటంటే దుష్టుడు అపరాధ భావం అనమాట. దేవుని వాక్యం దగ్గరికి మనకు వెళ్ళనివాడు, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వడానికి ఇష్టపడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 27:4 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27:4 వచ్చింది. తెలిసిన సందర్భమే, ఒకసారి మరలా చూస్తున్నాం. ఇరవై 27:4 వచ్చింది. మత్తయి సువార్త 27:4. నేను నిరపరాధ రక్తమును అప్పగించి
పాపం చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకుని ఏం చేస్తానంటే చెప్పండి, ఏం చేస్తుందంటే అపరాధ భావం అనేది ఎప్పుడైతే గిల్టీనెస్ వస్తుందో మనిషికి ఏం చేస్తాడు చెప్పండి, ఆ మనిషి ఏం చేస్తున్నాడు కూడా తోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అపరాధ భావం ఎప్పుడైతే మన హృదయంలోనికి ఎంటర్ అవుతుందో, దుష్టుడు దాన్ని మన హృదయంలోనికి చొచ్చిస్తాడో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మనం అసలు ఏం చేస్తున్నాం ఆ కాన్షియన్స్ అనేది మనము కోల్పోతాం. ఓకేనా? అపరాధ భావంలోనికి ఎప్పుడైతే వస్తామో, యూదా ఎప్పుడైతే తన తప్పును తాను గ్రహించుకున్నాడో, పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, వెళ్ళి వాళ్ళ మీ వెండి నాణాలను మీకు ఇచ్చేస్తాను, ఏం చేయండి, ఆయన వదిలేసినాను. కానీ ఏంటి చెప్పండి, అవసరం లేదు, ఆల్రెడీ నువ్వు ఏం చేసావు, మాతో డీల్ అనేది కుదుర్చుకున్నావు కనుక ఇది కుదరని పని. ఓకేనా? కుదరని పని అన్నప్పుడు ఏం చేస్తున్నాడు యూదా, ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ వెండి నాణాలన్నీ చల్లేసాడు. చల్లేసి ఏం చేస్తున్నాడు, పోయి ఉరిపెట్టేస్తున్నాడు. ఓకేనా? అపరాధ భావం చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది, అది మరణాన్ని తీసుకెళ్తుంది. ఓకేనా? ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మనం తప్పు చేశాము అని ఆ గిల్టీనెస్ మన లోపలనికి ఎప్పుడైతే వస్తుందో, తప్పు చేసేదాకా ఏం కాదులే పర్లేదులే అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల తప్పు చేశాంలే అని ఎప్పుడైతే అది మన దృష్టిలోనికి వస్తుందో అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, అవునా కదా? ఆ వ్యక్తితో మాట్లాడడం కానీ వాళ్ళను కలవడం కానీ అలాంటి ఏం కూడా చేయడానికి ఇష్టపడం. అంటే ఎందుకంటే దానికి కారణం ఏంటంటే గిల్టీనెస్. అవునా కదా? అపరాధ భావం. ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం మోసం చేస్తామో, నమ్మక ద్రోహం చేస్తాం, లేకుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతాం అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఆ వ్యక్తికి మనం ఏం చేస్తాం, ముఖం చాటేస్తాం. అవునా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మనకు ఇష్టపడదు. ఎందుకంటే ఆ గిల్టీనెస్ ఏంటి చెప్పండి, అట్లా లోపల ఉండిపోతుంది. కానీ దేవుడు ఆ గిల్టీనెస్ అలానే ఉంచుకోమన్నాడు. చెప్పండి ఏం చేయాలి చెప్పండి, ఎప్పుడైతే తప్ప ఒకవేళ నీ సహోదరు నువ్వు తప్పు చేసినా వాడు తప్పు చేసినా ఏం చేయి, ఏం చేయి, నువ్వు వెళ్ళి క్షమించమని అడుగు, అయిపోతుంది. అవునా కదా? ఆ వ్యక్తితో వెళ్ళి కలుసుకొని మాట్లాడు, అక్కడితో ఆ తగువ అనేది తీరిపోతుంది. కానీ ఎప్పుడైతే దుష్టుడు ఏం చేస్తారంటే ఆ తగువ అనేది తీరనీయకుండా ఏం చేస్తాడు చెప్పండి, అపరాధ భావం అనేది మన హృదయంలో ఉంచేస్తాడు. నువ్వు తప్పు చేసావు, వాళ్ళ పట్ల నువ్వు చేసిన తప్పు కాబట్టి ఎప్పటికీ నేనేం చేయరు, ఏం చేయడు చెప్పండి, ఎప్పుడు కూడా వాడు నువ్వు చేసిన తప్పు నిన్ను క్షమించడు. అవునా కదా? నువ్వు చేసింది మామూలు తప్పు కాదు, మామూలు పొరపాటు కాదు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను చేయడు, వాడు క్షమించడు, లేకుంటే నువ్వు క్షమించబడ్డానికి అర్హుడవు కాదు. చాలా సందర్భాల్లో చాలా మందితో మనం మాట్లాడడానికి పోవడానికి గల కారణాలు ఏంటంటే అపరాధ భావం, లేకుంటే వాళ్ళదా మనదా ప్రాబ్లం కావచ్చు. కానీ ఏంటి చెప్పండి, ఈ అపరాధ భావం అనేది ఏం చేస్తుందంటే అవతల వారితో మనం కలవనీయకుండా చేస్తుంది. అవునా కదా? మనల్ని దూరంగా ఉండడానికి అది నెట్టివేస్తుంది. అవునా కదా? ఒకవేళ యూదాయిల్ని యేసుప్రభు దగ్గర అడిగితే ఏం చేసేవాడు చెప్పండి, ఆల్రెడీ క్షమించాడు కనుక ఏం చేశాడు చెప్పండి, వదిలేశాడు. అవునా కదా? వదిలేశాడు. ఒకవేళ యేసుప్రభు వారి దగ్గరికి ఆయన వెళ్తే ఆయన కాళ్ళడు ఏంటి చెప్పండి, గ్రంథపు చుట్టూ నీ గురించి ఏముంది వ్రాయబడి ఉంది కనుక ఏమైపోయింది చెప్పండి, అలాంటి నువ్వు చేసావు. అవునా? చేసావు కనుక ఆ విషయాన్ని చెప్పు. కానీ ఏం చేశాడు చెప్పండి, ఎప్పుడైతే అపరాధ భావానికి లొంగిపోయాడో యూదా ఏం చేశాడు చెప్పండి, ఎవరిని కూడా సంప్రదించలేదు, ఎవరితో కూడా అడగలేదు. అవునా కదా? ఒకవేళ నేను శిష్యుల దగ్గరికి వెళ్ళినాక నా పరిస్థితి ఏంటి చెప్పండి, అవునా కదా? 12 మందితో నేను కలిసి తిరిగాను, వాళ్ళతో పాటు నేను సూచక్రియలు చేశాను, వాళ్ళతో పాటు నేను అద్భుతాలు చేశాను. అవునా కదా? 12 మందితో పాటు యూదా కూడా ఏం చేశాడు చెప్పండి, శిష్యుడిగానే ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేశాడు, సువార్త ప్రకటించాడు. అవునా? ఇద్దరిద్దరిని పంపించిన దాంట్లో యూదా కూడా ఉంటాడు. అవునా? శిష్యుని ఇద్దరిద్దరిని పంపిస్తాడు పట్టణాలకు సువార్త, దాంట్లో యూదా ఉంటాడు. అద్భుతాలు చేసిన దాంట్లో యూదా ఉంటాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఏమైపోయింది చెప్పండి, ఆ గిల్టీనెస్ అనేది అతని హృదయంలో నుంచి తొలగిపోవడానికి స్థానం ఇయ్యలేడు, ఆయన ఒప్పుకోలేడు. పర్లేదు లేదు నా తప్పు అయిందని ఒప్పుకోవడానికి ఏమైంది చెప్పండి, చాలా నొచ్చుకొని చనిపోవడానికి ఇష్టపడ్డాడు తప్ప ఏం చేయలేదు, ఆయన ఆ గిల్టీనెస్లో నుండి బయటికి రావడానికి ఇష్టపడలేదు. కాబట్టి మనిషిని ఎక్కువగా తొలిసేది ఏంటి చెప్పండి, అపరాధ భావం. ఎప్పుడైతే ఆ గిల్టీనెస్ మైండ్లో ఉంటుందో ఎప్పుడు కూడా ఏం చేస్తుంది చెప్పండి, అది మైండ్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, అది తొలి చేస్తుంటుంది. ఎప్పటికైనా సరే మనం ఏం చేస్తుంది, అది బాగా ఇబ్బంది పెట్టే స్థాయిలోనికి అది తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా? మూడవది ఏంటంటే విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే సన్నగిల్లిపోతుంది. ఓకేనా? మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే దాని యొక్క నష్టాన్ని మనం చవి చూస్తామో దానిలోనికి వస్తారనే మనకి ఏంటంటే విశ్వాసం అనేది సన్నగిల్లుతుంది. ఓకేనా? విశ్వాసం అనేది సన్నగిల్లడం అంటే ఏంటి మరి, విశ్వాసం ఎలా సన్నగిల్లుతుంది, ఎలా సన్నగిల్లుతుంది చెప్పండి.
చూడండి ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 8:10. ఆయన దేవుని రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులు అయితే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్టు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచును. ఓకేనా? ఏమైందంటే చెప్పండి, యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నారు. ఏంటంట ఈ ఉపమాన భావం ఏంటని అడిగారు. ఓకేనా? దేవుని రాజ్య మర్మం ఎరుగుట ఏంటంట, ఎవరికి అనుగ్రహింపబడి ఉంది? ఎవరికి అనుగ్రహింపబడి ఉందండి? దేవుని ఆత్మ ఎవరైతే పొందుతారో వాళ్ళందరికీ కూడా ఏంటి చెప్పండి, అవునా కదా, దేవుని కుమారులు అనబడ్డానికి అధికారం ఉంది. అలాగే దేవుడు ఏదైతే తన వాక్యంలో రాయించాడో అది అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మ సాయం అనేది మనకి ఏం చేస్తుంది, సాయం చేస్తాడు. అవునా కదా? పరిశుద్ధాత్మ నాకు ఏం చేస్తాడు, ఏదైతే మనకు అర్థం కాదు, ఏదైతే మనకు దానిలో ఆ లోతైన మర్మం ఉంటుందో ఆ మర్మాలన్నింటినీ కూడా ఏం చేస్తాడు చెప్పండి, పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడు. అవునా? ఇట్లా తెలియజేసే సందర్భంలో శిష్యులు అడుగుతుంది ఏంటంటే, అది ఏం చెప్పండి, వాళ్ళకి అర్థం కాలేదంట. ఓకేనా? అర్థం కానప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, ఇతరులు ఏం చేస్తున్నారంట, చూచియు వాళ్ళు ఏం చేస్తున్నారంట, చూడకయు వినియు వాళ్ళు ఏంటంట గ్రహించట్లేదు. అవునా? బయటి వాళ్ళకైతే వాక్యం చెప్తే వాళ్ళకి ఏంటి చెప్పండి, దానిలో ఉన్న లోతు ఏంటో, దానిలో ఉన్న బరువు ఏంటో వాళ్ళకు తెలియదు. ఓకేనా? ఇవన్నీ బయట అంటే ఆ అన్యులుగా ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా తెలియదు. వాక్యం యొక్క విలువ ఏంటి, వాక్యం యొక్క శక్తి ఏంటి అనేది వాళ్ళకు తెలియదు. ఓకేనా? రైట్. క్రీస్తులోనికి వచ్చిన మనలో ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి? ఎప్పుడైతే క్రీస్తులోనికి మనకు వచ్చామో మనకి ఏం తెలియాలి చెప్పండి, వాక్యం యొక్క శక్తి ఏంటో తెలుసు. అవునా కదా? వాక్యం శక్తి తెలుసు, విశ్వాసం యొక్క బలం అంటే ఏంటో మనకు తెలుసు. అవునా? ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తుంది చెప్పండి, మనం వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడతామా, లేకుంటే అక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏం చేస్తున్నాడు, అట్లా ఎవరు పట్టుకున్నాడు సార్ చెప్పండి? గుడ్డోళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి ఏం కనపడదు దానికి ఏం చేస్తారు, ముందు కట్టె సహాయం తీసుకొని తడుముకుంటే ఏమైనా గుంతలు ఉన్నాయా, లేకుంటే రోడ్ అనేది సాఫ్గా ఉందా లేదా అని ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, అక్కడ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓకేనా? అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఆ గుంతలో కానీ పడకుండా ఏమైనా గట్లు కానీ వస్తే, మెట్లు కానీ వస్తే వాళ్ళు చూసుకుంటూ వెళ్ళేటట్టు ఏం చేస్తారు చెప్పండి, ఆ స్టిక్ సాయంతో వాళ్ళు అలా తడుముకుంటూ వెళ్ళిపోతారు. ఓకేనా? గుడ్డి వాళ్ళు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనకు వాక్యం అంటే ఏంటో తెలుసు, వాక్యంలో లోతు అంటే ఏంటో తెలుసు. ఆ తర్వాత కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, నిజంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, మన మీద అన్వయించుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి. వాక్యం యొక్క ఆ భారాన్ని, బరువును మనము అన్వయించుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి. లేకుంటే దాని మీద సన్నగిలుతుందా మన వాక్యం యొక్క విశ్వాసం అనేది? ఒక వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నిజంగా పట్టుకోవడానికి ఇష్టపడతాం, వదిలేయడానికి ఇష్టపడతాం చెప్పండి. వాక్యం యొక్క విశ్వాసం సన్నగిల్లడం అంటే ఏంటంటే, వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, అది ఏం చేయాలి, ఆ వాక్యం అనేది మనలో పనిచేయాలి. అవునా కదా? ఒక వాక్యం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు, ఓహో నేను ఇలాంటి తప్పులో ఉన్నానా, ఓకేనా? నాతాన్ గారు వచ్చి దావీదు గారిని గద్దించగానే ఏం చేశాడు చెప్పండి, దావీదు గారు వెంటనే అలర్ట్ అయిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. అరే నా తప్పు ఉంది, పొరపాటు అయిపోయింది, ఇక అసలు నేను చేసిన తప్పు అనేది చాలా క్షమించారు, అది చాలా ఘోరమైన తప్పు అని ఏం చేశాడు ఆయన, చాలా బాధపడ్డాడు. అవునా కదా? నా పరుపు ఏం చేస్తుంది, కన్నీళ్లతో తేలుతుంది అంటాడు. అంటే అంత వేదనకరమైన, అంత ఇబ్బంది స్థాయిలోనికి దావీదు గారు వెళ్ళిపోయారు. ఓకేనా? రైట్. మరి నిజంగా మనం ఒక వాక్యం యొక్క లోతు అనేది మనకు తెలిస్తే ఏమవుతుంది చెప్పండి, మనం నిజంగా విశ్వాసం అనేది సన్నగిలుతుందా, లేకపోతే ఇంకా బలపడుతుందా వాక్యాన్ని బట్టి? స్టూడియోస్ ఇంకో పని ఏంటంటే విశ్వాసం సన్నగిల్లడం అనమాట. విశ్వాసం సన్నగిల్లడం అంటే ఏంటంటే, గుడ్డోలు ఎలాగైతే వెళ్ళిపోతారో, ఒకవేళ నువ్వు స్టిక్ పట్టుకున్నావు అనుకో, అతను కింద ఆనించుకుంటూ వెళ్తేనేమో సరిగా వెళ్తాడు తడుముకుంటా. ఒకవేళ నువ్వు పట్టుకొని నేను దారి చూపిస్తాను అనుకో, ఏమవుతుంది చెప్పండి, ఏం చేస్తాడు, నువ్వు ఎటు తీసుకెళ్తే అటే వస్తాడు. అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లో వాక్యం నాకు తెలుసులే, పర్లేదులే అనే మొండిస్తా ఏమైపోయిందంటే ఏమవుతుంది చెప్పండి, ఏ వాక్యం అయినా సరే ఏమవుతుంది చెప్పండి, మనకి ఎన్ని వాక్యాలైనా సరే ఏమవుతుంది చెప్పండి, పుష్కలంగా చెవి నుండి ఏమైపోయాయి మనకు వాక్యాలు అనేవి
మిడిపోయి, అవునా కదా? ఏదో ఒక వాక్యం వినడం, ఏదో ఒక సభలకు వెళ్ళడం, లేకుంటే ఇలా అలా అన్నీ వినడం ద్వారా ఏమైపోయాయి అంటే బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా ఏమైపోయాయి మనకు, అవునా కదా? ఆ చెవిలోనికి దూరిపోయి కంఠస్థం అయిపోయి, అవునా కదా? ఏదైనా వాక్యం చెప్పగానే ఓహో అలా ఉంది, కొద్దిగా చెప్పగానే దాన్ని ఏం చేస్తారు చెప్పండి, పూర్తి చేస్తారు వాక్యాన్ని, ఓకేనా? ఎప్పుడైతే ఇట్లాంటివన్నీ మనకు అర్థమైపోయాయో మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ వాక్యం పూర్తిగా తెలుసుకోవడం అనేది మనకు అర్థమైంది, కానీ ఆ వాక్యం యొక్క లోతు అనేది ఏమైంది చెప్పండి, ఆ వాక్యంలో ఉన్న మర్మం ఏంటి, అసలు అది ఎందుకు రాయబడింది వాక్యం అనేది, నా జీవితాన్ని సరి చేసుకోవడానికా, లేకుంటే నా జీవితాన్ని సరి చేసుకుని అవతల జీవితాన్ని కట్టడానికి అనేది ఏమైపోయింది చెప్పండి, మనిషి మర్చిపోయాడు, అవునా కదా? నిజంగా మనకు అన్ని వాక్యాలు తెలుసు, కానీ తెలియదు ఏంటి చెప్పండి, ఏం తెలియదు మనకు, వాక్యానుసారంగా బ్రతకడం తెలియదు, అవునా కదా? వాక్యాలన్నీ కూడా తెలుసు మనకు, కానీ ఏంటి చెప్పండి, ఆ వాక్యానుసారంగా ఎలా నడవాలో తెలియదు, అవునా? శిష్యులకు కూడా ఏంటంటే చెప్తుందంత అర్థమవుతుంది, అవునా? గింజల గురించి చెప్తే, గోధుమ గురించి చెప్తే, విత్తనాల గురించి చెప్తే అర్థమవుతుందా, అర్థం కదా? అర్థమైంది, కానీ ఏంటంటే దాని లోపల భావం ఏంటి అసలు, అవునా? దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే దాని గురించిన పూర్తి వివరణ అనేది వాళ్ళకు ఇవ్వబడింది, అవునా కదా? వాళ్ళు అడిగితే ఏమేమి చెప్పండి, వాళ్ళకి అన్ని కూడా వివరంగా యేసుక్రీస్తు వారు చెప్పారు, అవునా? మనకి ఏదైనా అర్థం కాకుండా మనం కూడా ఏం చేయాలి చెప్పండి, అవునా కదా? బైబిల్లో ఏదైనా విషయం అనేది మనకు అర్థం కాకుంటే, ఒకవేళ ఏదైనా మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక శోధనలో ఉన్న ఆ శోధన మనం జయించడం వల్ల కానప్పుడు ఏం చేయాలి చెప్పండి, మనకంటే కొద్దిగా ఎరిగిన వారు ఉంటారు, అవునా? వాక్య స్థాయిలో ఎరిగిన వారు ఉంటారు, వాళ్ళ దగ్గర ఏం చేయాలి చెప్పండి, మనం కొద్దిగా సలహాలు అనేది తీసుకోవాలి. అలాంటిది కాకుండా మనం ఏం చేస్తాం చెప్పండి, మన సొంత నిర్ణయాలను వాడడానికి ప్రయత్నాలు చేస్తుంటాం, అవునా కదా? మన సొంతంగా ఏదో ఒక డిసిషన్ తీసుకొని పర్లేదులే, అవునా కదా? మరి ఇది వాక్యానికి విరుద్ధంగా అంటే పర్లేదు, అవునా కదా? అన్ని వాక్యం చెప్పినట్టే చేస్తున్నాం మనం, అన్ని వాక్యానుసారంగా చేస్తున్నామా, అవునా కదా? మనల్ని మనము సంజాయించుకునే తత్వం ఎప్పుడైతే ఇవన్నీ మనలో విపరీతంగా ఏమైపోయింది చెప్పండి, విశ్వాసం యొక్క స్థాయి అనేది ఏమైపోయింది చెప్పండి, సన్నగిల్లిపోయింది, అవునా కదా? దేవుని మీద విశ్వాసం అనేది సన్నగిల్లిపోయి ఎవరి మీద పెరిగిపోయింది విశ్వాసం అంతా కూడా, ఏమైపోయింది చెప్పండి, ఆ వాక్యాల మీద. అంటే దేవుని వాక్యం అంటే ఏదో ఒక రోజు ఒక మాట వినాలి, రోజు ఒక పూట ఒక వాక్యం చదవాలి, చదివితే ఏమైపోయింది చెప్పండి, ఆ రోజు దినచర్య అనేది కంప్లీట్ అవుతుంది. వారంలో ఒక రోజు చర్చికి వెళ్ళాలి, ఆ వారంలో ఒక రోజు చర్చికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి, ఈ వారం దినచర్య అనేది కంప్లీట్ అయిపోయింది, అవునా కదా? ఇట్లా విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో ఈ విశ్వాసం అనేది ఎక్కడ తీసుకెళ్తుంది చెప్పండి, గుడ్డివాడు తో ఎక్కడికి వెళ్తారంట, ఇద్దరు కలిసి ఎక్కడ వెళ్తారు, గుంటలోకి వెళ్తారు, అవునా కదా? వాక్యం మన దగ్గరకు వచ్చే ఎందుకంటే దేని గురించి చెప్పండి, దేవుని యొక్క వాక్యము మన దగ్గరకు వచ్చే దేని గురించి వస్తుంది, ఏదైతే మన తప్పులు ఉన్నాయో, ఏదైతే మన లోటుపాట్లు ఉన్నాయో వాటిని ఏం చేసుకోవాలి, మనం ఏం చేసుకోవాలి, ప్రతిదినం కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడు, అవునా కదా? ప్రతిరోజు ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఈ తప్పు నాలో ఉంది, దీనికి తగ్గ ప్రాయశ్చితం ఏంటి, అసలు దీనికి నేను ఎలా మసులుకోవాలి, దీనిలోనికి నేను వెళ్ళకుండా, ఈ నష్టంలోనికి నేను జరగకుండా అసలు ఏ విధంగా నేను దాన్ని ముందుకెళ్ళాలి, ముందుకు కొనసాగాలి, ఆ ప్రక్రియలోనికి మనం వెళ్ళాలి. కానీ ఆ ప్రక్రియలోనికి మనం వెళ్ళకుండా ఏమవుతుంది చెప్పండి, ఎంతసేపు విన్నా మీరు సరిగా గమనించారు లేదో, వాక్యం ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, తెలిసిన వాక్యం ఒకటి వచ్చిన దానికి ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? మన మైండ్ సెట్ అనేది ఎలా ఫిక్స్ అయిపోయిందంటే, ఏదైనా మనకు తెలిసిన వచనం అనేది ఒకవేళ అక్కడ చెప్తున్న వక్త అందుకున్నాడు అనుకు ఏమవుతుంది చెప్పండి, చెప్తున్న పాస్టర్ కానీ లేకుంటే వాక్యోపదేశకులు కానీ ఆ వాక్యాన్ని ఎత్తారనుకో మనకి ఏమవుతుంది చెప్పండి, ఆ వాక్యం యొక్క వివరణ ఎలా ఇస్తాడో మనకు అవసరం లేదు, అవునా? ఈ వాక్యం నాకు తెలుసు, ఇంకేం చెప్తాడు చెప్పండి, అంతకంటే కొత్తగా ఏం చెప్తాడు, ఇంకా ఇది ఆల్రెడీ నేను ఒక 10 సార్లు విన్నాను, కానీ ఏంటి చెప్పండి, ఇంకా దాన్ని కొత్తగా ఏం చెప్తాడు ఆ పాస్టరు, అవునా కదా? అంతేనా? మన మైండ్ సెట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మనకు తెలిసిన వాక్యం ఎవరైనా చెప్తున్నారు అనుకోండి, మన మైండ్ సెట్ అనేది ఎలా ప్రిపేర్ అయిందంటే, ఆల్రెడీ నేను 10 సార్లు విన్నాను, ఒకవేళ 11సారి అంటే నేను కొత్తగా చెప్తాడా, అవునా? ఈ 10 సార్లు దాంట్లో నుంచి ఏదో ఒకటి నేను 2వసారి విందా, 3వసారి విందా, దాన్నే చెప్తాలే అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి, దేవుడు ఒకసారి మరలా నేను ఏం చేస్తున్నాడు, ప్రిపేర్ చేయడానికి ఏదో ఇంకా లోటుపాటు ఉంది, దాన్ని సరి చేయడానికి మరలా నన్ను దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఏం చేస్తుంది చెప్పండి, అర్థం చేసుకోవడానికి మనిషి ఇష్టపడడం లేదు. ఫస్ట్గా ఏంటంటే ఇది నా గురించి చెప్తున్నాడు, నాలో ఉన్న లోటుపాటు గురించే దేవుడు మరలా నా దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు అనే దాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి, పూర్తిగా ఏం చేస్తున్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని నమ్ముకుంటున్నాం అని చెప్పుకుంటూ ఏం చేస్తుంది చెప్పండి, ఆ వాక్యాన్ని మనం వినడం అనేది మానేసాం. ఇది మన కొరకు కాదు, ఎవరి కొరకోలే, అవునా కదా? ఇట్లాంటి ఎప్పుడైతే మన హృదయంలోనికి వచ్చేస్తుంటా ఏం చేస్తాము, ఆ శోధన అనేది
మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునేవి. అవునా కదా, వాక్యంలో ఉన్న లోతులు అనేది మనకు గ్రహింపడానికి అవి వీలు పడకుండా అడ్డుగా ఉంటాయి. చాలా సందర్భాల్లో రాయబడిన వచనాలు అన్నీ కూడా ఏంటంటే మనకు తెలుసు, అవన్నీ కూడా చదువుతుంటాం కానీ ఏంటి చెప్పండి, ఇవన్నీ మనకు కాదులే. అవునా కదా, ఇవి మనకు సంబంధించినవి కాదులే అని అనుకుంటా. అవునా, 10వ వచనంలో అదే చెప్తున్నారు, ఏంటంటే ఆయన దేవుని రాజ్యమర్మం ఏంటంట, ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇతరులు అయితే ఏం చేస్తారంట, చూస్తారు, వింటారు, కానీ ఏం చేస్తారు, వాళ్ళకు అర్థం కాదు వాళ్ళకు. అవునా కదా, గ్రహింపరంటే ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. నువ్వు చెప్పినా వింటారు, బాగుందంటారు, చప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. ఏంటంటే వాళ్ళకు అర్థం కాదు. నువ్వు చెప్పిన మాటలనే భలే అనిపిస్తాయి, కానీ ఏంటి చెప్పండి, అవి పాటించడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతాయి, ఇరుగ్గా అనిపిస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వదిలేస్తారు. అవునా కదా, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వస్తాడు, వచ్చి అడుగుతాడు, మరి నాకేమైనా కొదువు ఉందంటే, పర్లేదు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నావు, ఒక విషయం నీకు కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మేసి ఏం చేయి, నన్ను వెంబడించే అని చెప్తాడు. అవునా కదా, అయితే ఈ మాట అతను చేయడం ఈజీయా కష్టమా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఈజీ, కానీ ఆయనకేమైపోయింది చెప్పండి, చాలా కష్టం. అవునా, మనకు కూడా ఏమవుతుందంటే ఈ వాక్యం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి, ఇతరుల కంటే దేవుని వాక్యం ఎరగని వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడైతే దేవుని వాక్యం ఎరగని వాళ్ళు ఉంటారో, దేవుని వాక్యం వచ్చినప్పుడు ఏమవుతుంది చెప్పండి, వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది, అది ఇతరులు వినియు చూచి వాళ్ళు ఏం చేయరంట, గ్రహించరు. ఎందుకంటే దాని తర్వాత వచ్చే ప్రతిఫలం ఏంటో వాళ్ళకి తెలియదు. అవునా కదా, ఒకవేళ దీన్ని మనం పోగొట్టుకుంటే, దీన్ని మనం నష్టపరుచుకుంటే, ఒకవేళ దేవుని కొరకు ఇంత సమయాన్ని నేను వెచ్చిస్తే, లేకుంటే దేవుని కొరకు నేను ఇలా చేయగలిగితే, నన్ను నేను సమర్పించుకోగలిగితే తర్వాత వచ్చే లాభం ఏంటో మనకు తెలుసు. అవునా కదా, దేవుని ఎరిగిన మనకు తెలుసు, దేవుని ఎరగని వానికి ఏం తెలుస్తుంది, తెలియదు. అవునా కదా, రైట్. తెలుసులో అంటే నాకు దేవుని వాక్యం అంతా తెలుసు అని కూడా ఏం చేస్తున్నారంట, ఇతరులు అయితే గ్రహించట్లేదు. సరే, ఇతరుల సంగతి వదిలేండి, కానీ వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట, నాకు వాక్యం తెలుసులే, పర్లేదులే, నేను వాక్యము బాగా చదువుతున్నాను, వాక్యంలో ఉన్నాను అనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, విశ్వాసం నుండి సన్నగిలుతున్నారు. నాకు అంతా తెలుసులే, నాకు తెలియంది ఏముంది. అవునా కదా, నాకు వాక్యంలో ప్రతిది తెలుసు, నాకు బైబిల్ మొత్తం తెలుసు, బైబిల్లో ఉన్నదంతా కూడా తెలుసు, అది ఎవరి కొరకు రాయబడింది తెలుసు, పాత నిబంధన వరకు తెలుసు, కొత్త నిబంధన వరకు తెలుసు. ఇవన్నీ ఎప్పుడైతే మనకు తెలుసు అనుకుంటాం, ఏం చేస్తుంది చెప్పండి, మన విశ్వాసం అనేది ఏం చేస్తుంది చెప్పండి, సన్నగిల్లిపోతుంటుంది విశ్వాసం అనేది. అంటే దేవుని మీద అంత ధ్యాస అనేది మనం పెట్టలేము. అవునా కదా, నిజంగా ఫస్ట్ ఇచ్చినంత ధ్యాస అనేది దేవుని మీద ఇస్తున్నారు చెప్పండి, మీరు ఇస్తున్నారు లేదా? బాప్తిసం తీసుకున్నాం, మొదట్లో ఇచ్చినంత టైం అనేది దేవునికి ఇస్తున్నారా? అంత ఆలోచన దేవునికి ఇస్తున్నాం అని చెప్పండి, ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? అవునా, ఖచ్చితంగా చెప్పగలదు. ఏంటి చెప్పండి, అంత సమయాన్ని, అంత ఆలోచన దేవుని కొరకు ఏం చేస్తున్నాము, అంత పర్ఫెక్ట్గా మనము ఇవ్వట్లేదు. నూతనంగా ఉన్నంత పర్ఫెక్ట్గా మనం ఏం చేస్తున్నాము, ఇవ్వలేకపోతున్నాం. అది తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తాం చెప్పండి, మరలా ఏం చేస్తాం, ఆ ముందు రెండు వాటిని పాటిస్తుంటాం. అవునా కదా, అపరాధ భావం ఒకటి తీసుకుంటాం, దానికంటే ముందు ఏం చేస్తాం, ఇంకా అపరాధ భావంలోకి వెళ్తాం, లేకుంటే రక్షణ అన్నదాన్ని కోల్పోతాం. ఫస్ట్ ఏం చేస్తామంటే, తెలుసు ఈ తప్పు నేను దేవుని దగ్గర రావట్లేదని తెలుసు, తెలిసిన తర్వాత ఏంటంటే ఫస్ట్గా ఏం చేస్తామంటే రక్షణ ఆనందం అనేది మనలో పోతుంది. అవునా కదా, దేవుని యొక్క వాక్యాన్ని ఆనందించే స్థాయి అనేది మనకు పోతుంది. దేవుని వాక్యం ఒకప్పుడు ఫస్ట్లో అయినగానే, అరే ఇలా రాయబడి ఉందా, అరే ఈ వాక్యం ఇలా కూడా చెప్పొచ్చా, దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా అని ఏం చేస్తాం చెప్పండి, కొత్త రక్షణలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాక్యం మీద ఎక్కువ శ్రద్ధ అనేది పెడతాం. అవునా కదా, ప్రతి ఏ వాక్యమైనా సరే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. అవునా కదా, ఒక టేస్టీ ఫుడ్ తీసుకుంటే ఆ యొక్క లోపల నాలుక అనేది ఎంతగా పులకరిస్తుందో, ఒక మంచి వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, ఆ చెవులకు. అవును, ఎప్పుడైనా అలాంటి ఆనందాన్ని అనుభవించారా మీరు? బైబిల్ నుంచి వాక్యం విన్నప్పుడు అంత ఆనందం ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా మీరు? చేశారు లేదా? మంచి ఎప్పుడన్నా మనకు ఒక వాక్యం అనేది మన హృదయానికి దాగే దానికి ఏమనిపిస్తుంది చెప్పండి, భలే అనిపిస్తుంది. అవునా కదా, అట్లాంటి వాక్యాలు మనం ఏం చేయాలని చెప్పండి, మర్చిపోం. అవునా కదా, అట్లాంటి పరిస్థితుల్లో అలాంటి స్థాయిల నుంచి మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, రక్షణ కోల్పోయే స్థాయికి వస్తాం. ఎంత మంచి వాక్యమైనా సరే ఏం చేయదు, మనకు ఏం చేయదు చెప్పండి, లోపలికి ఎక్కదు. అవునా కదా, అవునా, నీకు నిజంగా ఎంత మంచి వాక్యం విన్నా, ఎంత మంచి వాక్యం చెప్తున్నా, లేకుంటే దేవుడు నీతో డైరెక్ట్గా
ఒక వ్యక్తి ద్వారా మాట్లాడుతున్నా నీకు అది లోపలికి ఎక్కడం లేదంటే కారణం ఏంటి? ఏమవుతుంది చెప్పండి? మొదటి నువ్వు రక్షణ నువ్వు ఏం చేసావు? కోల్పోయావు. కాబట్టి నీకు ఎంత మంచి వాక్యం విన్నా సరే ఏమనిపిస్తుంది చెప్పండి? ఎలా అనిపిస్తుంది? ఇంకోరో కొత్త వ్యక్తి వస్తే బాగుండు. అవునా కదా? ఎథెన్స్లోనా కొరింథీలోనా ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఎథెన్స్ సంఘం వారే. ఇంకా ఎథెన్స్లో ఉన్నవారు అందరూ ఏం చేస్తారు చెప్పండి? ప్రతిరోజు కూడా వాళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే ఎవరో ఒకరు ఏం చేయాలి? కొత్త విషయాలు చెప్పాలి వాళ్ళకు. వాళ్ళ చెవులకున్న దురద ఏంటంటే ప్రతిరోజు కూడా వాళ్ళకు ఉండే ఆలోచన ఏంటంటే ఎవరో ఒకరు ఏం చేయాలి? మాకు కొత్త విషయాలు చెప్పాలి. కొత్త విషయాలు చెప్తేనే ఏం చేస్తాయి? మా చెవిలోనికి అవి దూరిపోతాయి. అవునా కదా? ఏమన్నా కొత్త చెప్తేనే మా చెవిలోనికి వెళ్ళిపోతాయి. కానీ పాతవే, మాలో ఉన్న లోపాలే, మాలో ఉన్నవన్నీ కూడా తీసి బయట పెట్టడానికి ఏమవుతుంది చెప్పండి? అది ఎక్కువ మాకు. అవునా కదా? అవి మాకు నచ్చవు, అవి మాకు ఇష్టం కాదు. అవునా కదా? అట్లాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఏం చేస్తాం మనం? రక్షణానందాన్ని కోల్పోతాం. నెక్స్ట్ ఏంటంటే అపరాధ భావంలోనికి వెళ్ళిపోతాం. అవునా కదా? నేను దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హుడిని కాదులే, నేను దేవునితో ఉండడానికి అర్హుడిని కాదులే, కానీ ఏం చేస్తాం? అన్నిటినీ బంద్ చేసి పర్లేదులే నా భక్తి ఏంటో నాది. అవునా కదా? ఆదివారం బైబుల్ తీసుకెళ్ళి అక్కడ తెరిచామా, తర్వాత ఏంటి చెప్పండి? మన పని ఏదో మనం చేసుకుంటాం అంతే. అంతకుమించి ఇంకెక్కువ భక్తి అనేది అంతకుమించి నేను ముందుకెళ్ళలేను భక్తిలో. అవునా కదా? ఈ స్థాయి అనేది ఏం చేస్తుంది చెప్పండి? చాలా నష్టం అనేది, ఆ శోధనలో నష్టం అనేది కలిగిస్తుంది. ఫస్ట్గా ఏం చేస్తుంది? ఫస్ట్గా ఏం చేస్తుంది చెప్పండి? రక్షణానందం అనేది మనలో నుంచి గుంజేసుకుంటుంది శోధన అనేది. నెక్స్ట్గా ఏం చేస్తుంది? అపరాధ భావాన్ని తీసుకొని వస్తుంది. ఓకేనా? ఆ మూడోదిగా ఏం చేస్తుందంటే ఎంత వాక్యం విన్నా సరే మనకి ఏం చేస్తుంది చెప్పండి? అది మనకు అంత పెద్ద వాక్యంగా అనిపిస్తుంది. అవునా కదా? అవునా? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఏంటంటే ఎప్పుడైతే మనం ఆజ్ఞను లేకుంటే వాక్యాన్ని మనం దాటేసి ఆ తప్పని తెలిసిన తర్వాత మనం దాటేస్తామో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? దేవుని యొక్క కుమారుని ఏం చేస్తున్నట్టు మనం పాదాలతో దొక్కుతున్నట్టు. అవునా కదా? క్రీస్తును మన పాదాలతో తొక్కుతున్నట్టు. ఏదైతే మనకు తప్పని తెలిసిందో ఆ తప్పును మరలా చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నట్టు? మనం ఏం చేస్తున్నట్టు? క్రీస్తును పాదాలతో దొక్కుతున్నట్టు. అవునా కదా? ఇంతకంటే ఇంకా గొప్ప వాక్యం ఉంటుందో చెప్పండి బైబిల్లో? అవునా కదా? క్రీస్తును మన కాళ్ళతో దొక్కడం కంటే ఇంకా గొప్పగా ఇంకా బాధ పెట్టే విషయం ఏమైనా ఉంటుందా? అవునా కదా? అంత స్థాయి వాక్యమైనా సరే మనకి ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? నొప్పి పుట్టించే. ఎందుకంటే రక్షణానందం పోయింది. అవునా కదా? మనలో ఆ యొక్క అపరాధ భావం అనేది మనలో పెరిగిపోయింది. వాక్యం అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. కాబట్టి మనకు ఎంత పెద్ద వాక్యమైనా సరే ఎలా కనబడుతుంది చెప్పండి? లైట్ చాలా చిన్న, తక్కువదే. అది మన స్థాయికి తక్కువది. ఎప్పుడైతే ఇలాంటి దానిలోనికి మనం వెళ్ళిపోతామో మనకు వచ్చే నష్టాలు అన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? చిన్నగా పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుని ఉంటావు, పేరుకు మాత్రమే సంఘానికి వస్తావు, కానీ ఏంటి చెప్పండి? నీలో క్రీస్తు ఆశించిన ఫలాలు ఏవి కూడా ఉండవు. క్రీస్తు కోరుకున్న ఫలాలు ఏవి కూడా మనలోనికి రావు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త చూసుకోవాలి. మిగిలిన చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మిగిలిన ఆదివారంలో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ యొక్క శోధన వల్ల కలిగే నష్టాలు ఏంటంటే మనల్ని క్రీస్తు దగ్గర రాని. ఎప్పుడైనా సరే మనం అంతా ఆదివారం ఊరికనే టైంపాస్ చేయడానికి రావట్లేదు. అవునా కదా? ఏదో మనకేం పని లేకనే ఉట్టిగా ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది అనడానికి రావట్లేదు. అవునా కదా? మనం రావడానికి గల కారణం ఏంటంటే క్రీస్తులో ఏం చేయాలి? మనం ఎదగాలి. అవునా కదా? క్రీస్తులో నేను ఇంకా ఒక మెట్టు అనేది ఎక్కాలి, ఉన్న స్థాయి నుంచి కొద్దిగా ఎక్కాలి. నా తప్పులు అనేది, నా లోటుపాట్లు అనేది ఏం చేసుకోవాలి నేను తెలుసుకొని దాన్ని దాటేయాలని మనం వస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాటి అన్నింటిని కూడా ఏం చేసుకోవాలి? మనం ప్రతిరోజు కూడా ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఏం చేస్తాము? ఆ లోపాలన్నీ కూడా మనము దాటేసుకుంటూ ఉంటాం. ఓకేనా? తల ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నాయన, ఎప్పుడైతే క్రీస్తుని నాయన ఎరిగామని తెలుసుకుంటూ వాక్యాన్ని పక్కకు పెట్టేసిన ఆయన, నీ వాక్యానికి శ్రద్ధనివ్వక నాయన, శోధనకి ఎప్పుడైతే లొంగిపోతాం నాయన, అట్టి పరిస్థితుల్లో నాయన మేము నీ యొక్క వాక్యానికి చేరువ కాకుండా నాయన నరకానికి దగ్గరగా అవుతాం నాయన. ప్రతి వాక్యంలో నాయన మాకు చూపిస్తూనే ఉన్నాను నాయన. విన్న వాక్యం ఆ హృదయంలో నాయన పదిలపరచబడి నాయన నీ కొరకు ఆశ కలిగి నాయన, నీ మీద ఆశ కలిగి నీ వాక్యాన్ని అర్థం చేసుకుని ఆయన గ్రహించగలిగేటి మనస్సును మాకు అనుగ్రహించింది. ఒకవేళ రక్షణ ఆనందాన్ని కోల్పోతే నాయన మరలా రక్షణ ఆనందాన్ని మన జీవితంలో అనుగ్రహించిన నీ వాక్యం కొరకు నాయన మరలా ఆనందాన్ని మరలా అనుభవించగలుగుటకు నాయన
మీ యొక్క కృపను, మీ యొక్క పరిశుద్ధాత్మని సహాయాన్ని మాకు అనుగ్రహించింది నాయన. దుష్టుడు వేసే నాయన శోధనలోనికి లొంగిపోకుండా నాయన, వాడిచ్చే ఎలాంటి శోధనలకు నాయన మేము దగ్గర అవ్వకుండా నీ వాక్య బలం చేత నాయన మమ్మల్ని మేము కట్టుకొనగలుగుటకు, నా ఇతరులు నిలబెట్టగలుగుటకు అటు కృపను, మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే జరిగిన పాఠంలోను బలంలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను, మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన నుండి అడిగి వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు.